హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవ్య టైలరింగ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూద్దాం. ముందుగా ఫోల్డింగ్ నా వైపుకి, ఓపెన్స్ ఆపోజిట్ వైపుకి వేసుకున్నాను చూడండి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్, పావు ఇంచు మందంతో స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాను. ఇది కుట్టు కోసం. ఇది బ్యాక్ పట్టి అతకడానికి, అంటే మనం పంపకం చేస్తాం కదా, ఆ పట్టి అతకడానికి కుట్టు కోసం తీసుకున్నాను. చూడండి, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు. అంటే నేను ఇప్పుడు తీసుకుంటున్నది ఏ కొలత బ్లౌజ్ తోటి కాదు, బాడీ మెజర్మెంట్స్ తోటి, అంటే బాడీ కొలతలతోటి తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 ఇంచెస్. హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. సేమ్ ఇలాగే 13.5ను హాఫ్ ఇంచ్ 14 ఇంచెస్ కదా, ఈ 14 ఇంచెస్ అవతల సైడ్ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క నడుము లూజ్ అయితే 35 ఇంచెస్. 35 ఇంచెస్ నడుము లూజు బ్లౌజు కట్ చేస్తున్నాము. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ రాస్తున్నాను 35 ఇంచెస్ నడుము అని. ఇప్పుడు 35 ఇంచెస్ని 4 పార్ట్స్ చేసుకోవాలి. 35 ఇంచెస్ని 4 భాగాలు చేసుకుంటే దాంట్లో పావు తక్కువ 9 వస్తుంది. ఆ పావు తక్కువ 9 మన నడుము లూజ్ అనమాట. ఈ టేప్ని 4 సార్లు మడిస్తే 35 ఇంచ్ దగ్గరికి 4 సార్లు, 2 సార్లు మడిస్తే 4 భాగాలు అవుతుంది. ఆ 4 భాగాలలో ఒక భాగం 9, పావు తక్కువ 9 వస్తుంది. పావు తక్కువ 9 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. రైట్ సైడ్ లైన్ పైన చూడండి, 2 గీతలు తక్కువ 9 వచ్చింది. రైట్ సైడ్ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచు డాట్స్ కోసం, బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి, దానికోసం అయితే 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. చూడండి, దాని పక్కనే 1 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. 1.5 ఇంచు ఖర్చు, సైడ్ జాయింట్ల కుట్లకి లోపలికి పోయే ఖర్చు కోసం 1.5 ఇంచు. ఇప్పుడు మనం నెక్ విడ్త్ తీసుకోవాలి, నెక్ డీప్ తీసుకోవాలి. నెక్ డీప్ కోసం 14 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూపిస్తున్నాను. ఆ 14 ఇంచెస్ దగ్గర కొంతమంది ఏమో నెక్ డీప్ ఎంత అని చూసుకుంటారు, కొంతమంది కప్పు ఎంత ఉంది అనేది చూసుకుంటారు. నేనేమో కప్పు చూసుకున్నాను. నెక్ కప్పు ఏమో 5 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు అక్కడ కింద వదిలిపెట్టిన పావు ఇంచ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ పైకి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన ఇంకొక పావు ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి, నెక్ కప్పు ఏమో 5 ఇంచెస్ తీసుకున్నాను. దానిపైన పావు ఇంచ్ ఏమో ఖర్చు, అంటే నెక్ లోపలికి నెక్ పట్టి వేస్తారు కదా, మెడపట్టి, దానికోసం పావు ఇంచు ఖర్చు. ఇప్పుడు వచ్చేసి 35 ఇంచెస్ నడుము లూజ్ కదా, 35 ఇంచెస్ నడుము లూజ్కి 2.5 తీసుకోవాలి నెక్ విడ్త్. ఇప్పుడు 2.5 చూపిస్తున్నాను చూడండి, అక్కడ పైన లైన్ పైన నెక్ విడ్త్ 2.5. దాని పక్కన పావు ఇంచు మనం మళ్ళీ నెక్ మలవడం కోసం నెక్ పట్టి వేస్తాం కదా, దానికోసం ఖర్చు. 2.5నేమో షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ అంటే మన భుజం దగ్గర ఎంత ఉంటుంది, 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకుంటున్నాను చూడండి. 2.5 అంటే ఆ పావు ఇంచు పక్కన 2.5 చూసుకోవాలి. 2.5 పక్కన మళ్ళీ హాఫ్ ఇంచు హ్యాండ్కును షోల్డర్కి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. సో ఇలా ఇవన్నీ మార్కింగ్స్ చేసుకున్న తర్వాత నాకు 6 ఇంచెస్ వచ్చింది. మనం ఇప్పుడు నెక్ దగ్గర రౌండ్ తీసుకోవాలి కదా, దానికోసం మనం ఇక్కడ 5 ఇంచెస్ను పావు ఇంచ్ తీసుకున్న దగ్గర, నెక్ కప్పు తీసుకున్న దగ్గర 2.5 ఇంచ్ తీసుకున్నాం. పైన 2.5, కింద 2.5, అంటే ఒక పావు ఇంచ్ పెంచుకున్నాం రౌండ్ మంచిగా రావడానికి. సో ఇప్పుడు ఆ లైన్ ఈ లైన్ కలపాలి. అక్కడ 2.5 తీసుకున్న దగ్గర నుంచి 2.5 తీసుకున్న వరకే కలిపేయండి. కలిపేసి కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, కర్వ్ స్కేల్ తోటి రౌండ్ తీసుకోండి. రౌండ్ నీట్గా వస్తుంది. కర్వ్ స్కేల్ అయితే చాలా నీట్గా వస్తుంది. సో ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత మనం ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎవరికైనా 6 ఇంచెస్ తీసుకోవచ్చు. బాగా సన్నగా ఉన్న వాళ్ళకి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, బాగా సన్నగా ఉన్న వాళ్ళకి 5.5 తీసుకుంటే సరిపోతుంది, 5.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసుకొని మనం లైన్ స్ట్రైట్గా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఖర్చు తీసుకున్న దగ్గర నుండి 6 ఇంచెస్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని ఎల్ షేప్
ఎల్ షేప్ తెలుసు కదా, స్ట్రైట్గా లైన్ మళ్ళీ పైకి స్ట్రైట్గా లైన్ ఇస్తే ఎల్ షేప్ వస్తుంది. మళ్ళీ కార్నర్లో 1.5 1.5 తీసుకొని చూపిస్తున్నాను చూడండి. 1.5 తీసుకొని కార్నర్లో క్రాస్గా డాట్ పెట్టుకోవాలి. అంటే కార్నర్ నుండి స్ట్రైట్ డాట్ పెట్టుకొని మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ డాట్ అటు లైను ఇటు లైను జాయింట్ అయ్యేలా చూసుకొని మనం కర్వ్ తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, కర్వ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఉంటుంది అంటే మనం చంక రౌండ్ కొలుచుకోవాలి. కస్టమర్ దగ్గర నుంచి చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకున్న తర్వాత అది ఎంత వస్తుంది అని చూసి దీనిపైన కొలవాలి. దీనిపైన కొలిస్తే చెస్ట్ లూజును ఆర్మ్ లూజు మనకి సేమ్ రావాలి, మ్యాచ్ కావాలి. ఇప్పుడు నాకు చంక రౌండ్ వచ్చేసి 16 వచ్చింది. 16 అంటే 8, 16లో సగం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్లో 16లో సగం రావాలి. 16లో సగం అంటే 8. ఇప్పుడు పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకుంటా. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకొని 16/2 అని పెట్టినా చూడండి. అంటే 2 పార్ట్స్ కాబట్టి 8 కదా. 8లా ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కొలుచుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకొని అక్కడి నుండి మనం కొలుచుకోవాలి 8 వచ్చే వరకు. 8 ఎక్కడికి వస్తుందో నేను చూపిస్తున్న దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అక్కడ నుంచి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందా లేదా చూస్తున్నాను చూడండి. 9:15, 10 వచ్చింది. నాకు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయినట్టే. 39 చెస్ట్ లూజ్ వచ్చింది. కస్టమర్ దగ్గర నుంచి 39 చెస్ట్ లూజ్ వచ్చింది కాబట్టి 10:10 38 చెస్ట్ లూజు 10:10 వచ్చింది. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు మనం డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా నడుము లూజ్ పక్కన, దానికున్న ఈ చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి, స్ట్రైట్ మార్కింగ్. దాని పక్కన మళ్ళీ ఖర్చు కోసం మార్కింగ్ కూడా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను అక్కడ సింబల్ యాడ్ చేశాను చూడండి, అదేమో డాట్స్. నడుం లూజ్లో సగంకి మార్కింగ్ చేసుకొని దాని పక్కన 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు అలా మార్కింగ్ చేసుకోవాలి. పైకి 4 ఇంచెస్ తీసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైతే చిన్నగా కట్ చేయండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి చెప్పడానికి కొంచెం అంతా క్లారిటీ అవ్వదేమో, కానీ చెప్తాను. ఒక్కొక్క వీడియోస్ లాగా డివైడ్ చేస్తూ చెప్తాను, అర్థం చేసుకోండి.